వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఒబిసిటీ, ఉబ్బకాయం ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. సో అసలు ఒబిసిటీ అనేది మనం ఎట్లా డిఫైన్ చేస్తాము, ఎందుకు లావుగా ఉన్నారు, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సృజిత్ ఉన్నారు. డాక్టర్ నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ గారు, బొద్దుగా ఉండడము, ఒబేస్గా ఉండడము ఈ రెండు ఒకటేనా? అంటే మనకున్న ఇనీషియల్ మెథడ్స్లలో ఓన్లీ హైట్ వెయిట్ను బేస్ చేసుకొని మనకు ఒబెసిటీని క్లాసిఫికేషన్స్ ఉండేయండి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు క్లాసిఫై చేశారనుకోండి, లావున్న వాళ్ళందరూ కూడా ఒబెసిటీ కేటగిరీ కొందే వస్తారు. సన్నగా ఉన్నారు అంటే దెర్ ఇస్ నో నార్మల్ అన్నట్టే ఉంటుంది. బట్ ద మెయిన్ కేటగిరీ అసలు అంటే ఒబెసిటీ అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఇన్ యువర్ బాడీ. సో అడిపోసైట్స్లలో డిపాజిట్ అవ్వడం అనేది మనకు కాంప్లికేషన్ కదా. అది లీన్ పర్సనాలిటీకి, లా ఉన్న పర్సనాలిటీకి వాళ్ళ మెటబాలిజం, హౌ యువర్ కొలెస్ట్రాల్స్ కార్బోహైడ్రేట్స్ని మన బాడీ ఎట్లా ప్రాసెస్ చేస్తుంది అన్న విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. కంపల్సరిగా సన్నగా ఉన్నారని వాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు అని లేదు, లావుగా ఉన్న వాళ్ళకు అట్లా ఉండాల్సిన అట్లా ఏం లేదు. సో దెర్ ఆర్ న్యూయర్ మెథడ్స్ ఆర్ దేర్. ఇది క్రూడ్ మెథడ్. అంటే మనకు ఇనీషియల్గా ఈజీగా యాక్సెసిబిలిటీని ఆలోచిస్తే హైట్ వెయిట్ని బేస్ చేసుకొని మనం ఒబెసిటీ క్లాసిఫై చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు అంటున్నట్టు కొలెస్ట్రాల్ బాడీలో ఎంత ఎక్కువ ఉంది అన్న దాన్ని బట్టి మనం క్లియర్ కట్గా వీళ్ళు మనకు డేంజర్, మనం ఒబెసిటీ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల మన కాంప్లికేషన్స్ అని వాళ్ళని మనము సపరేట్గా డిసైడ్ చేసేవచ్చు. సన్నగా ఉన్నా కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా? ఎస్ మ్యామ్. అదే మెటబాలిజం. అంటే వాళ్ళ బాడీ టైపు మనకు తింటున్న ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ని కానీ సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడం అనేది. అంటే మీరు తినే దాంట్లో కూడా ఇట్ విల్ కమ్ ఓన్లీ 1/3 త్రూ ఫుడ్ నుంచి వస్తుంది కొలెస్ట్రాల్. రిమైనింగ్ 2/3 మనకు లివర్ నుంచి గ్లూకోన్ ఏజెన్సీస్ అనే అదర్ ప్రాసెస్ వేల నుంచి మనకు కొలెస్ట్రాల్ సింథసిస్ నుంచి మనకు బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో లీన్ పర్సనాలిటీస్లో ఏంటంటే వాళ్ళకు సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కంటే కూడా విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండదు. దానివల్ల వాళ్ళు కాంప్లికేషన్స్లోకి వెళ్తారు. వాళ్ళకి ఈవెన్ దో లీన్ ఉన్నా కూడా వాళ్ళే కొలెస్ట్రాల్ చెక్ చేస్తారనుకో హై ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడం అనేది మనం గమనిస్తాం లీన్ పర్సనాలిటీస్లో. ఎంత కొలెస్ట్రాల్ అంటే దాని లెవెల్స్ ఎట్లా ఉంటాయి డాక్టర్ గారు? కొలెస్ట్రాల్ ఇంత ఉంటే ఇది హై అని అంటే దిస్ కమ్స్ అండర్ ద రిస్క్ గ్రూప్. మనం యంగర్ పీపుల్ని తీసుకున్నాం అనుకోండి, దేర్ ఇస్ ఎ క్లియర్ కట్ ఆఫ్ వాల్యూ. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 150 ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ 160 ఉండాలి, ఇట్లా అన్నట్టు ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు ఏజ్డ్ పర్సన్, కార్డియాక్ రిస్క్ ఇవన్నీ ఉన్నాయని అనుకోండి, వాళ్ళకు టార్గెట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70 కంటే తక్కువ ఉండడం అనేది మన మెయిన్ థీమ్ ఉంటుంది. సో ఇండివిజువల్ పేషెంట్ ఏజ్, వాళ్ళకున్న అసోసియేటెడ్ డిసీజు, రిస్క్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఆ ఎల్డిఎల్ నార్మలా కాదా అన్నది మారుద్ది. వాళ్ళు ఏదైతే మనకు ల్యాబ్లో రిఫరల్ వాల్యూ ఇస్తారు చూడండి, దట్ ఈజ్ లైక్ ఏ గ్రాస్ లెవెల్, అందరికీ నార్మల్ లెవెల్స్. బట్ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళకు కార్డియాక్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది అన్న పేషెంట్స్కి మాత్రం మన టార్గెట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70 వరకు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, అసలు ఒబెసిటీలో ఎట్లా ఉంటుందంటే ఒబెసిటీ రకాలు ఉంటాయి. అండ్ మాకు తెలిసిన జనరల్ పరిభాషలో కొంతమంది పొట్ట మాత్రమే లా ఉంటుంది, కొంతమంది ఇక్కడ మాత్రమే లా ఉంటుంది, కొంతమంది థైస్ మాత్రమే లా ఉంటాయి. ఇట్లా ఈ ఒబెసిటీలో రకాలు ఏంటి? మామూలుగా మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఒబెసిటీ మేజర్గా హై టు వెయిట్ పైన ఉంటుంది మేడం. వెస్ట్రన్ కంట్రీకి, ఇండియన్ పాపులేషన్కి కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మనము సన్నగా ఉన్నా కూడా మన దాంట్లో బాడీ కొలెస్ట్రాల్ ఎక్కువ అనమాట. సో వెస్ట్రన్ పాపులేషన్లో ఒబెసిటీ అనేది ఆర్ ఓవర్ వెయిట్ అనేది 25 నుంచి స్టార్ట్ అయితే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనకు 23 నుంచే స్టార్ట్ అవుద్ది. 23.5 నుంచి 24.5 వరకు ఓవర్ వెయిట్. అబౌట్ 25 అనుకోండి, యు ఆర్ కన్సిడర్ as ఒబెసిటీ. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇది క్రూడ్ మెథడ్. ఇలా కాకుండా మీరు అడుగుతున్నారు కదా ఫ్యాట్, అలా దట్ ఈజ్ ఏ విజరల్ ఫ్యాట్ అన్నమాట. ద మెయిన్ ఇండికేటర్ మనకు బాగాలేదు అని చెప్పడానికి విజరల్ ఫ్యాట్. దెర్ ఆర్ అదర్ మెథడ్స్ మనము విజరల్ ఫ్యాట్ కనుక్కోవడానికి. ఇండైరెక్ట్ మెథడ్స్ అంటే వేస్ట్ టు హిప్ రేషియో, నడుముకి మనకు హిప్కు రేషియో ఒకటి చూసుకోవడం, వేస్ట్ సర్కంఫరెన్స్, మగవాళ్ళలో సర్కంఫరెన్స్ డిఫరెన్స్, ఫీమేల్స్ సర్కంఫరెన్స్ కడుపు దగ్గర కొలుచుకోవడము. అదర్ థింగ్ ఈజ్ ఇంకా బెటర్ వే యూ కెన్ ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ అనుకుంటే డెక్సా స్కాన్ అని ఉంటుంది. సిటీ స్కాన్లే డెక్సా స్కాన్.
దాంతో మనకి ఎగ్జాక్ట్గా విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ మాస్ ఎంత ఉంది, దాంతో ఎగ్జాక్ట్గా మనము ఏ లెవెల్లో ఉన్నాము అన్నది క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒబెసిటీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇట్లా ఉంటాయి కదా, ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఏముంటాయి? దెర్ ఆర్ మల్టిపుల్ మేడం. మనం పైనుంచి కిందికి తీసుకుంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఈవెన్ ద సిఎన్ఎస్ బ్రెయిన్ నుంచి ఆలోచించామనుకోండి, పేషెంట్స్ హ్యావ్ ఎ లో సెల్ఫ్ ఎస్టీమ్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. కమింగ్ టు ద లంగ్స్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని, ఆ వెయిట్ వల్ల మనకు ఏదైతే ఎయిర్ వెళ్ళే పైప్ లైన్ ఉంటుంది దట్ విల్ బికమ్ నారో. ఇది అందరికీ సింపుల్గా గురక అన్నట్టే అని అనుకుంటారు. ఆ గురకలో ఏమవుతుందంటే పీక్ ఆఫ్ గురకకి వెళ్ళేసరికి అంటే అది అబ్స్ట్రక్షన్ అయిపోద్ది. దెర్ ఇస్ నో ఎయిర్, లోపల లంగ్స్లోకి ఎయిర్ వెళ్ళిపోదు. వాళ్ళు జస్ట్ అడ్జస్ట్ దేర్ బాడీ, మళ్ళీ అది ఓపెన్ అవుద్ది, మళ్ళీ గాలికి వెళ్ళిపోద్ది. వాళ్ళకు నైట్ మొత్తం స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. దే వోంట్ రియలైజ్. నెక్స్ట్ డే చూస్తే మనకు పేపర్ చదువుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవడం, టీవీ చూసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవడం, ఆయాసం అవ్వడము. దీనివల్ల డైరెక్ట్గా బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా డైరెక్ట్లీ లీడ్ టు బీపీ. అదర్ థింగ్ ఈజ్ హార్ట్, కార్డియాక్ రిస్క్స్. కడుపుకి వచ్చేసరికి లివర్లో డిపాజిట్ అయిపోయి నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్ అని కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి వాప్ అయిపోయి, అండ్ ఇప్పుడున్న దాంట్లో వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇది అవుతుంది ఒబెసిటీ. విజరల్ ఫ్యాట్ అబ్స్ట్రక్షన్, ఆస్టియో ఆర్థరైటిస్ కాళ్ళల్లో బికాస్ ఆఫ్ అంత వెయిట్ మన జాయింట్స్ బేర్ చేసి అవి అరిగిపోవడము, బ్రెయిన్లో స్ట్రోక్స్, హైపర్ టెన్షన్. ద మెయిన్ థింగ్ ఇస్ డయాబెటీస్. దీస్ ఆర్ ఆల్. డయాబెటీస్, ఒబెసిటీ ఎట్లా ఉంటుంది? డయాబెటీస్, ఒబెసిటీ, బీపీ మూడు కలిసి వస్తాయి. ఎస్, దిస్ కాల్స్ మెటబాలిక్ సిండ్రోమ్ మేడం. ఈ గ్రూప్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. బీపీ, షుగరు, లిపిడేమియా అంటే కొలెస్ట్రాల్ హై ఉండడము, అండ్ ఒబెసిటీ, వీటిని మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటారు. ఇది కమ్స్ అంటారు సింగిల్ గ్రూప్. అంటే దీనికి ఒకదానికి లింక్ సైకిల్ అనమాట. ఇది ఎక్కుంటే అది, దాని నుంచి ఇటు, ఇట్ గోస్ ఇన్ ఎవ్రీవే. ఇది ఉంటే అటు నుంచి అట్లా, అటు నుంచి ఇటు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కరెక్ట్ కావలేదు అనుకోండి, దే విల్ గో టు ఒబెసిటీ. ఇట్లా. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, జనరల్గా కూడా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉంటే, వాళ్ళు ఒబెస్ ఉంటే మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలి అంటారు. కానీ కొందరికి ఏం సపరేట్ మెథడ్స్ యూస్ చేయకపోయినా బరువు తగ్గిపోతుంటారు. షుగర్ వచ్చిందంటే ఆ పేషెంట్ మనం ఈజీగా గుర్తించవచ్చు వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం. ఎందుకు అవుతారు? సేమ్ మెటబాలిజంకే. అయితే డయాబెటీస్లో మొదటి రకం అంటే చిన్నపిల్లల్లో వచ్చేది. రెండో రకం అనేది మనం కామన్గా రొటీన్గా చూసేది. ఈ రెండో దాన్ని కూడా మనం అగైన్గా 4 రకాలుగా డివేస్తాం. బరువు ఎక్కున్నారా, ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉందా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అన్నది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో మనము ఒబీస్ ఉండడము, బ్లాక్ మార్కింగ్స్ అవ్వడము, ఫ్రెకిల్స్ అంటాము. అదే టైప్ 2 అనుకోండి, రెండో రకంలోనే అసలు ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, వాళ్ళు కొద్దిగా లీన్ ఉండడం ఉంటుంది. సో ఏ ఫ్యాక్టర్ మనకు డయాబెటీస్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్న దానిపైన పర్సన్స్ అపియరెన్స్ అనేది మారుతూ ఉంటుంది. యూజువల్ కామన్ ఇఫ్ యూ టేక్ ఒక 10 పేషెంట్లను తీసుకోండి, మోస్ట్ 6 to 7 పేషెంట్స్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్సే ఉంటుంది అనమాట. అంటే ఒబీస్ ఉండి స్కిన్ అంతా హైపర్ పిగ్మెంటేషన్ అవ్వడము, ఎక్సెస్ యూరినేషన్ అవ్వడము, ఇదంతా వెరీ కామన్. మీరు అంటున్న థిన్ పర్సనాలిటీ, దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ కాంప్లికేషన్, బట్ స్మాల్ గ్రూప్ ఆఫ్ డయాబెటీస్ పీపుల్ ఇన్ టైప్ 2 DM వాళ్ళు ఊరికే తగ్గిపోతారు అంటే మందులు వాడుతుంటేనే తగ్గిపోతూ ఉంటారా? లేదు మేడం, అది షుగర్ కంట్రోల్ లేకుంటే మీకు తగ్గుతుంటారు. ఇప్పుడు షుగర్స్లో మెడికేషన్స్లో కూడా మనకు కొన్ని మెడికేషన్స్ వల్ల మనం బరువు పెరిగే అవకాశం ఉంటుంది, కొన్ని మెడికేషన్స్ వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ బరువు తగ్గుతున్నారు అంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో లేదన్నట్టు. అసలు ఫస్ట్ మనము ఒక పేషెంట్ను కేటగరైజ్ చేసాం కదా, బరువు ఎక్కున్నారు తక్కున్నారు, ఇన్సులిన్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అన్న కేటగరైజ్ చేస్తాం కదా, దాని ప్రకారంగా మెడికేషన్స్ పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ బరువు ఉన్న పేషెంట్ మనం బరువు ఎక్కించేటట్టు మెడికేషన్స్ ఇవ్వం కదా, ఇంకా తగ్గేయడానికి ఇప్పుడు మెట్ఫార్మిన్ ఉంది, దాంతో బరువు తగ్గుతారు. సో ఇనీషియల్ స్టేజెస్లలో అదే పెడతాము. అది పెట్టి కూడా మనకైనా అవుతుంది, ఇట్లా వేరే కాంప్లికేషన్స్ అవుతుందంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం అంతే. షుగర్ కంట్రోల్లో లేకపోవడం అంటే అసలు ఎంత ఉంటే అది షుగర్ కంట్రోల్లో లేకపోవడం డాక్టర్ గారు? అంటే మనకు నార్మల్గా చూసుకుంటే తినకన్నా ముందు 120 కంటే తక్కువ ఉండాలండి, తిన్న తర్వాత 150 కంటే తక్కువ ఉండాలి. యువర్ HbA1c 3 నెలల యావరేజ్ షుగర్ ఉంటుంది కదా, బిలో 7 మెయింటైన్ చేసినామంటే యు ఆర్ గుడ్ ఇన్ షేప్. ఒక్కొక్కసారి HbA1c 7 అట్లా వస్తుంది, కానీ ఫాస్టింగ్ పోస్ట్ అది బాగా ఎక్కువ అనిపిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అది అంటే HbA1c అనేది మనకు డోసింగ్ దాన్ని డిసైడ్ చేయదు. HbA1c సేస్ లైక్
వెదర్ షుగర్స్ త్రూ అవుట్ 3 months మీకు ఏ లెవెల్లో ఉన్నాయో చెప్తుంది. ఇమాజిన్ మీరే ఇప్పుడు మీరు అంటున్నారు ఈ రోజే మీరు కొద్దిగా ఎక్సెస్గా ఫుడ్ తీసుకున్నారు, యూ వెంట్ ఫర్ ద టెస్టింగ్, దట్ విల్ వేరీ కదా. బట్ హెచ్బిఏవన్సీ అనేది 3 monthsగా యావరేజ్గా పర్సిస్టెంట్గా షుగర్ ఎలా ఉంది అని చెప్పుద్ది. దాన్ని బట్టి మనం మెడికేషన్ డిసైడ్ చేయాలి. మెడికేషన్ అనేది తినకన్నా ముందు షుగర్ ఎంత ఉంది, తిన్న తర్వాత. కొంతమందికి తినకన్నా ముందు 80sలో ఉంటుంది నార్మల్, మళ్ళీ తిన్న తర్వాత చూస్తే 200-300 లెవెల్లో ఉంటుంది. దట్ మీన్స్ మనం తిన్న ఫుడ్ను బాడీలో ఉన్న ఇన్సులిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ అసలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అన్నట్టు. కొంతమంది దాంట్లో మనకు తినకన్నా ముందు ఎక్కువ ఉంటుంది, తిన్నది పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. అయితే వీళ్ళు జీవితాంతం మందులు వాడాల్సిందేగా? డిపెండ్స్ మేడం. అంటే చెప్పే కదా ఈ 4 కేటగిరీస్లలో మనకు స్ట్రెస్ వల్లనో మన డైట్ సరిగ్గా లేకపోవడం వల్లనో వచ్చిన వాళ్ళల్లో మనము కంప్లీట్గా నార్మల్ అవ్వచ్చు. నార్మల్ అంటే ఇట్ డజంట్ మీన్ మనము బాడీలో ఉన్న డయాబెటీస్ నువ్వు తీసేయడం కాదు, వెల్ కంట్రోల్డ్. అంటే వేర్ ద మెడికేషన్స్ అట్లాంటివి ఏమీ అవసరం ఉండకపోవడం. ఎట్ దట్ స్టేజ్ ఆల్సో మనకు మన ట్రీట్మెంట్ ఏది వర్క్ అవుతుందంటే మనం తినే ఫుడ్, మనం చేసే ఎక్సర్సైజ్, ఈ 2 ట్రీట్మెంట్లు ఆడ నడుస్తున్నాయి. మీ టాబ్లెట్స్ మేము వాడుతూనే ఉండాలి, లేదా టాబ్లెట్స్ ఆపేసిన హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అచీవ్, మనం ఇప్పుడు ఏదైతే షుగర్ అనేది మనము ఫుడ్ వల్లనో ఎక్సర్సైజ్ వల్లనో మనం అచీవ్ చేసామనుకోండి, అప్పుడు వీ కెన్ స్టాప్ ద మెడికేషన్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సస్టైన్ విత్ ద లైఫ్ స్టైల్. అండ్ చాలా మంది ఉంటారు ఇంకా యాక్చువల్గా ఎల్డర్లీ వయసు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు చాలా బాగా స్ట్రిక్ట్గా ఏం తినాలి, ఎలా తినాలి ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. దే డూ రియల్లీ వండర్స్. అంటే వాళ్ళకి మెడికేషన్ కూడా అవసరం ఉండదు, అండ్ దే ఫాలో అప్ రెగ్యులర్లీ ఈవెన్ దో దట్ ఈస్ గోయింగ్ వెల్. కంపల్సరీగా ఎవ్రీ 3 monthsకో 6 monthsకో కన్సల్టేషన్ అవ్వడము చేయడం ఇదంతా కూడా జరుగుద్ది. సో వీ కెన్ హెల్ప్ దెమ్. బీపీ కూడా అట్లా చేయొచ్చా? ఎస్ మ్యామ్. సాల్ట్ అండ్ యువర్ వెయిట్ రిడక్షన్. ఇప్పుడు మనం డయాబెటీస్లో కార్బోహైడ్రేట్స్, ఎక్సర్సైజ్ ఎట్లా అనుకుంటున్నామో, హైపర్ టెన్షన్లో సాల్ట్ తగ్గించేయడము, స్ట్రెస్ తగ్గించేయడము, స్లీప్ బాగా చూసుకోవడము అండ్ ఎక్సర్సైజ్. బీపీ, హై బ్లడ్ ప్రెషరు, అది ఎంత ఉంటే హై బ్లడ్ ప్రెషర్ అసలు? మామూలుగా అంటే ఎప్పటికప్పుడు ప్రోటోకాల్స్ ఇవన్నీ మారిపోతుంటాయండి. ఇండియన్ పాపులేషన్కి, వెస్ట్రన్ పాపులేషన్కి ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పుడు యంగర్ పీపుల్ అంటే ఇంతకుముందు నేను ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 40 years బిలో ఉంటే యంగ్ హైపర్ టెన్షన్, ఇప్పుడు 30 yearsకే వచ్చేసేస్తున్నాయి. దోస్ థింగ్స్ ఆర్ చేంజింగ్ అనమాట. మామూలు బీపీ 120/80 ఉండాలి. మీకు 130 పైన ఉందంటే ఎలివేటెడ్ అని అంటాము. 140 ఎబోవ్ ఉందనుకోండి, అప్పుడు మనము మెడికేషన్స్ వాడుకోవడం ఉంటుంది. 90, 100 పైది 140, కిందిది 90, 95. ఓకే, ఎస్. 140, 90 వరకు ఓకే. ఎబోవ్ 140, బిలో 90 అంటే ఎలివేటెడ్. దానికి ముందు మనకి ఎలివేట్ అయ్యింది, మనం ఏదో ఒకటి చేసుకోవాలి. జస్ట్ లైక్ ఏ ప్రీ డయాబెటిక్ స్టేట్ ఎట్లా ఉందో ఎలివేటెడ్ హైపర్ టెన్షన్. దాని తర్వాత 140 దాటిందంటే ప్రాపర్ హైపర్ టెన్షన్, యూ నీడ్ టు స్టార్ట్ ద మెడికేషన్స్. డాక్టర్ గారు, ఒకసారి చూస్తే 120 అట్లా ఉంది, తర్వాత నెక్స్ట్ డే చూస్తే 140 కనిపిస్తుంది, మళ్ళీ తర్వాత చూస్తే 120 ఉంది, అట్లా ఉన్నప్పుడు దాని బీపీ అంటామా? అంటే మనము మెజర్మెంట్, ఇప్పుడు మీరు సడన్గా పరిగెట్టుకుని వచ్చారు, నేను బీపీ చెక్ చేస్తాను, డెఫినెట్గా మారిపోయి ఉంటుంది కదా. సో దేర్ ఆర్ ప్రాపర్ ప్రోటోకాల్స్ ఈజ్ దేర్. కరెక్ట్గా మీరు డయాగ్నోస్ చేయాలి అని అనుకుంటే 24 hours బీపీ మానిటరింగ్ అని ఉంటుంది, హోమ్ బీపీ మానిటరింగ్ అని ఉంటుంది. దాంతో మీరు ఈవెన్ ద వర్కింగ్ ప్లేస్లో కూడా మీ బీపీ ఎలా వేరీ అవుతుంది, దిస్ ఈజ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ కదా, ఈ టైంలో కూడా ఎలా ఉంది ఏంటిది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. బట్ అందరూ ఫీజిబుల్ కాదు. సో వాట్ వీ సజెస్ట్ దెమ్ ఈజ్ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఎక్కడైతే చెక్ చేసుకుంటున్నారో యూ సిట్ దేర్ 10 to 15 minutes, యూ కామ్గా ఉండండి. దెర్ ఆర్ నో టీ కాఫీస్ ప్రయర్, అట్లా ఏమీ లేకుండా అప్పుడు మీరు బీపీ చెక్ చేసుకోండి. అట్ మల్టిపుల్ ఇన్సిడెంట్స్లలో కూడా మనకు పర్సిస్టెంట్గా బీపీ ఎక్కువ వస్తుంది, అప్పుడు యూ కెన్ స్టార్ట్ ద మెడికేషన్. పూర్తిగా తగ్గించుకోవచ్చు, మందులు లేకుండా కూడా తగ్గించు. ఎస్ మ్యామ్. మందులు లేకుండా కూడా మన బీపీని ఆపుకునేంత ఉంటుంది. ఎస్ మ్యామ్. ఓకే డాక్టర్ గారు, ఒబెసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ ఒబెసిటీ ఊబకాయం ఉంటే దీనికోసం ప్రత్యేకంగా డైట్లు, 90 days వెయిట్ లాస్ ఛాలెంజెస్ ఇట్లాంటి వాటిని అప్రోచ్ అవ్వచ్చా, లేదంటే డాక్టర్ని సంప్రదించాలా? యాక్చువల్గా ఇప్పుడున్న సినేరియోలో వేరు మనం మెట్రో సిటీలో ఉండి ఆర్ అదర్ ఉన్నా కూడా యంగర్ పీపుల్లో కూడా మనకి ఇదంతా చూస్తున్నాం కదా, మనం అనుకుంటున్న ప్రకారమే లీన్ పర్సనాలిటీస్లో కూడా మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ దెమ్ ఎట్ 30 years క్రాస్ అయిన తర్వాత కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకోమని చెప్తాను. ఇఫ్ దేర్ ఈజ్ అన్ అబ్నార్మాలిటీ యూ బెటర్ కన్సల్ట్ డాక్టర్. అంటే మనము రిపోర్ట్లను కాదు కదా ట్రీట్మెంట్ చేసేది, పేషెంట్ని. సో అసలు ఆ రిపోర్ట్లు కూడా తప్పు ఉండొచ్చు కదా. సో అది చేసుకొని మనం ఎక్కడున్నామో తెలుసుకొని
ఎస్ యు ఆర్ ఒబీస్, యు ఆర్ కమింగ్ ఇన్ టు సమ్ కేటగిరీ. ఇప్పుడు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పాం కదా. ఏ కేటగిరీలో ఉన్నాము అన్నదాన్ని బట్టి సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ సరిపోతాయా, లేదంటే అడిషనల్గా మెడికేషన్స్ అవసరమా, లేదు ఇంకా అడిషనల్గా వేరే సివియర్ ఓబీస్ ఉన్న వాళ్ళు, బిఎంఐ మోర్ దాన్ 47 అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు, కంపల్సరీగా వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ అవసరం పడుద్ది. సో వీ కెన్ గైడ్ దెమ్. వాళ్ళే చేస్తారా అంటే చేయొచ్చు, బట్ దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ ప్రీ వర్కౌట్ చేసే ముందు మనకు బాడీ ఎలా ఉంది ఏంటిదో కనుక్కొని చేసుకుంటే బెస్ట్ థింగ్. అండ్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా కూడా, అంటే చాలామంది చేస్తారు మీరు అన్నట్టు, అండ్ దానికి ఒక పద్ధతి అట్లా ఉండదన్నమాట. ఇప్పుడు ఈరోజు అనిపించింది 2 రోజులు చేసేయడము, మళ్ళీ 3 రోజులు గ్యాప్ ఇవ్వడము, అట్లా సేమ్ గోస్ విత్ ది ఫాల్స్. అసలు నోరు కట్టేసుకోవడం, తిండి తినకుండా ఉంటే సన్నగైపోతారా? లేదు అసలు అవరు. అది దట్ ఈస్ అ ఫాల్స్ థింగ్. అదే అంటున్నాను. మీరు కార్బో అన్నింటినీ తగ్గించేసేస్తున్నారు. బాడీకి కావాల్సిన మినిమం వైటమిన్స్, మినరల్స్ అండ్ ద ప్రోటీన్. మీరు ప్రోటీన్ ఏం ఇవ్వట్లేదు, సింపుల్గా అంతా బ్లాండ్ చేసేసేసేదా. దానివల్ల మనకు మజిల్ మాస్ అవుద్ది, యువర్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని యూ నీడ్ అ గైడ్ లైన్స్. మనం గైడ్ లైన్స్ చేయట్లేదు అని అనుకుంటే మాత్రం, గైడ్ లైన్స్ మనం వెళ్ళలేము అని అనుకున్నాం అనుకోండి, మన తినే ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి. ఈవెన్ ఇన్ ద వెయిట్ లాస్ ప్రోగ్రాంలో కూడా ప్రోటీన్ ఉండాలి, యువర్ మినరల్స్, రెగ్యులర్ వైటమిన్స్, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం మినిమల్ క్వాంటిటీస్లో చేసుకోవచ్చు. అంటే నాన్ వెజ్ తినకూడదా? నాన్ వెజ్ ఇస్ ప్రోటీన్ కదా. మీరు చికెన్ బ్రెస్ట్ కానీ, మటన్ కానీ ఇవన్నీ కూడా నాన్ వెజ్జే. మటన్ ఈజ్ రెడ్ మీట్ కాబట్టి దాంతో కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. కొలెస్ట్రాల్ పెరుగుతుందనే రెడ్ మీట్ మానేయమంటున్నారా? లేకపోతే రెడ్ మీట్ అనేది అసలు మన బాడీకి సెట్ కాదు, మన బాడీలో సెల్స్ ఏదో కన్ఫ్యూజ్ అవుతాయి ఆ రెడ్ మీట్ తింటే అనేది అట్లా లేదండి. రెడ్ మీట్ ఈజ్ డైరెక్ట్లీ కోరిలేటెడ్ విత్ యువర్ కొలెస్ట్రాల్ అనమాట. అందుకని దోస్ ఇండివిజువల్స్లలో ఎక్కువ ఉన్న వాళ్ళలో వద్దని చెప్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ హ్యావ్ ఎ ఫిష్, యూ కెన్ హ్యావ్ చికెన్, యూ కెన్ హ్యావ్ పన్నీర్, టోఫు, సోయా, ఆల్ పీస్ వేర్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి, వాటిని తీసుకోవచ్చు దాని ప్లేస్లో. ఇప్పుడు ప్రోటీన్ అంటే చికెన్ ఇది కాకుండా ప్రోటీన్ అంటే దాల్, అంటే ఈ చికెన్ ప్రోటీను, దాల్ ప్రోటీను ఏది బెస్ట్? సేమ్ ఇండివిజువల్ మీ మెటబాలిజంకి ఏది సూట్ అవుతుంది అన్నది చూసుకోండి. కొంతమంది ఎందుకు ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు, వాళ్ళ గట్ అసలు కోఆపరేట్ చేయదు. దేర్ ఈస్ ఏ డిబేట్ అనుకోండి. మనకు ప్రోటీన్ గ్రోత్ దేంట్లో బెటర్గా అవుద్ది అంటే నాన్ వెజ్, చికెన్ దాంట్లో అవుద్ది. బట్ విచ్ ఈజ్ మోర్ బెటర్ అండ్ మోర్ సేఫర్ అంటే వెజిటేరియన్ ప్రోటీన్ అనేది మోర్ సేఫర్ అండ్ మోర్ సూటబుల్. ఇప్పుడు ఎవరిని చూస్తున్నా డాక్టర్ గారు, తిండి తక్కువ, ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం ఎక్కువ. డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా ఒక ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకోవచ్చా? డైలీ మనకు బాడీ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని 1 గ్రామ్ పర్ కేజీ అనేది కామన్. ఇంకా మనం ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నాము అవన్నీ ఉన్నాయనుకోండి, దాంతో ఇంకా పెరుగుద్ది. ఆర్ యు ఆర్ ఆల్రెడీ మెడికేషన్స్, వెయిట్ లాస్ కోసం మన మెడికేషన్స్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళ దాంట్లో మనకు సార్కోపీనియా, వెయిట్ మజిల్ లాస్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇంకొద్దిగా బెటర్ హయ్యర్ 1.5 to 2 grams వరకు కూడా మనము తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ తీసుకుంటూ మళ్ళీ నార్మల్ డైట్ కూడా తీసుకోవచ్చా? లేదు, ఇది ఓవరాల్గా మీ డైట్ నుంచి అయినా కానీ, ప్రోటీన్ నుంచి అయినా కానీ, ఓవరాల్గా పర్ డే మనం క్యాలిక్యులేట్ చేస్తే 50 kgs పర్సన్ ఉన్నారనుకోండి, 1 kg 50 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. వెదర్ యూ వాంట్ టు టేక్ త్రూ ద వెజిటేరియన్ ప్రోటీనా, నాన్ వెజిటేరియన్ ప్రోటీనా, ఆర్ ప్రోటీన్ షేక్ అనేది అప్ టు యూ. ఇది తీసుకుంటున్నారు, అది తీసుకుంటున్నారు, కిడ్నీలు పాడైపోతున్నాయి అని చెప్తున్నారు డాక్టర్ గారు. నిజంగానే ప్రోటీన్ ఎక్కువైతే కిడ్నీలు పాడైపోతాయి. అంతేగా యు ఆర్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ లోడ్. అట్లా కాకుండా అందుకే యూ నీడ్ అ గైడ్ లైన్స్ అంటున్నాను. ఒకసారి మీరేమి పర్సిస్టెంట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిసి ఎస్ ఇది అనుకుంటున్నాను, మై హెల్త్ ఇష్యూస్ ఆర్ దిస్ థింగ్, అందుకని నేను అది అవసరమో లేదో కూడా తనకు తెలియదు. ఐ థింక్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ హీ హ్యాస్, దాన్ని బట్టి మనము చేసేద్దాము అట్లా అని ఆలోచిస్తారు. అదే కరెక్ట్గా కన్సల్ట్ అయ్యారు, అవును అవసరం ఉంది లేదు, ఉన్న దాంట్లో కూడా మనం ఎంతవరకు అవసరము అంటే దిస్ ఈజ్ లైక్ 2 extreme లెవెల్లో ఉంటుంది అనమాట. ఒక కైండ్ ఆఫ్ పీపుల్గా వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా కానీ వాళ్ళకున్న పర్సెప్షన్కి ఎక్సెస్గా చేసేయడము, అదర్వైజ్ గోస్ ఇన్ వేరేలాగా ఉంటుంది. సో ఐ ఫీల్ ఒక కంపల్సరీగా ఒక ఫిజిషియన్ అనేవాళ్ళు, ఫ్యామిలీ ఫిజిషియన్ లాగా మీకు హెల్త్ అసెస్మెంట్ చేసుకొని రావడం అనేది బెస్ట్ ఆప్షన్. డైట్ చేస్తారు,
తగ్గుతారు, డైట్ ఆపగానే మళ్ళీ పెరుగుతారు. ఇదేంటి డాక్టర్ గారు అసలు? అందుకే యూ షుడ్ ఫాలో ఏ కన్సిస్టెన్సీ. మీరు ఒకటేసారి 1 మంత్కో 2 మంత్కో ఎక్సెసివ్ ఏదేదో చేసేసేసి డూ లిటిల్ బిట్ ఇనిషియల్ స్టార్ట్ చేయడమే. మీరు మీల్ సైజ్ కొద్దిగా తగ్గించండి అండ్ ఎక్సర్సైజ్ కొద్దిగా యాడ్ చేయండి. అప్పుడు సస్టైనబిలిటీ ఉంటుంది. వీళ్ళ దాంట్లో ఎందుకు అవుతుంది అని అంటే సస్టైనబిలిటీ లేక మీరంతా ఒక 1 మంత్ 2 మంత్ గట్టిగా అసలు మన బాడీకి ఒక లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి దాన్ని కంప్లీట్గా డ్రాప్అవుట్ చేస్తున్నారు. సో రిఫ్లెక్స్లో మీ వెయిట్ పెరగడం అంతా అవుతుంది. ఈవెన్ దోస్ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్, అంటే మీరు బేరియాట్రిక్ కానీ ఏ మేనేజ్మెంట్ తీసుకున్నా కూడా అండర్లయింగ్ డైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటేనే అవి సస్టైనబుల్ అవుతాయి, లేదంటే లేదు. బేరియాట్రిక్ చేసుకున్నా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది కదా, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి. అంతే కదా, అగైన్ అండ్ అగైన్ యు ఆర్ పుట్టింగ్ ద సేమ్ థింగ్ టు ద బాడీ. కోపప్ చేయలేదు కదా. ఇది ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు? కొంతమంది కొంచెం తిన్నా లావు అవుతారు, కొంతమంది అసలు బాగా తిన్నా అట్లనే ఉంటారు. ఇది ఏంటిది? మెటబాలిజం సేమ్ థింగ్. మన యూ ఇమాజిన్ అవర్ స్టమక్ ఈజ్ అ ఫ్యాక్టరీ, యు ఆర్ సెండింగ్ సమ్ ఎలిమెంట్స్ టు ఇట్. అని ఎంత బాగా ప్రాసెస్ చేస్తుంది, ఎంత బాగా ప్రాసెస్ చేయట్లేదు, మెటబాలిజం అంటారు. కొందరు దాంట్లో తిన్న ఫుడ్ ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవన్నింటినీ బాగా ప్రాపర్గా మెటబాలిజం చేస్తే వాటిలలో మనకు పెరగకపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. కొందరు దాంట్లో అట్లా కాదన్నమాట, కొద్దిగా తినగానే వాళ్ళు లావు అవ్వడము, కొలెస్ట్రాల్ పెరగడము, ఇదంతా జరుగుతుంది. దట్ ఈస్ పూర్ మెటబాలిజం, ఇండివిజువలైజ్డ్. అది మోర్ ఆఫ్ ఫ్యామిలీ హెరిడిటరీ ఉన్నారు, అవన్నిటిని బట్టి మనము దాన్ని కేటగరైజ్ చేయొచ్చు. ఓకే, ఎస్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు ఒబిసిటీ అంటే ఒబిసిటీ ఉండడం వల్ల ఈ జబ్బులు వస్తున్నాయి, జబ్బుల వల్ల మనం ఒబిస్ అవుతున్నామా అంటే? యాజ్ ఐ టోల్డ్ యూ మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పాను కదా, అందుకనే దే గ్రూప్డ్ ఇంటే సింగిల్ ఎంటిటీ అనమాట. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వెయిట్ పెరగచ్చు, వెయిట్ ఉన్న వాళ్ళకు డయాబెటీస్ రావచ్చు అనమాట. సో ఇట్స్ గోస్ 2 ways అరౌండ్. బట్ ఇండివిజువల్లీ తీసుకుంటే మీరు ఒబెసిటీ వల్లనే మనకు ఇవన్నీ అదర్ కాంప్లికేషన్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది హార్మోన్స్ ఒబెసిటీ ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? అయితే కొంతమందిలో మనకు పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి చెప్తారు, మేము ఇవన్నీ చేసాము, 2 hours వాకింగ్ చేస్తున్నాము, కార్డియో చేస్తున్నాము అండ్ ఫుడ్ కూడా కంట్రోల్ చేసాము, స్టిల్ వీఆర్ అనేబుల్ టు లూజ్ ద వెయిట్. దోస్ సార్లలో మనకు హార్మోన్స్ అయ్యే అవకాశం ఎక్కువ. బాడీలో థైరాయిడ్ హార్మోన్స్, కార్టిజోల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి. వాటి వల్ల కూడా మనకు వెయిట్ పెరగడము తగ్గడం అన్నది ఆ హార్మోన్స్ డిసైడ్ చేస్తాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి ఆ డిస్ఫంక్షన్ ఉందనుకోండి, దాన్ని మనం కరెక్షన్ చేయకుండా ఓన్లీ డైట్ పైన చేస్తేనో దేర్ ఈజ్ ఏ కాజ్ ఫర్ యువర్ ఒబిసిటీ. మనం పెరగడానికి ఇది ఒక కారణం. మీకు బాడీలో హార్మోన్ లేదు, థైరాయిడ్ హార్మోన్ లేదు, మీరు బాగా పెరుగుతున్నారు. అది ఫిక్స్ చేయకుండా వెయిట్ లాస్ పైన అవ్వదు. సో దేర్ ఈజ్ ఏ కాజ్ ఉన్న వాటిలలో మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి, ఆ వెయిట్ లాస్ అట్లా ఏముండదు. మోస్ట్ ఆఫ్ ది థైరాయిడ్ ఉన్న వాళ్ళకు బరువు పర్సిస్టెంట్గా పెరుగుతున్నారు, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అని మనకు డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవుతారు పేషెంట్స్. ఇది పొట్ట చూస్తే అది ఫ్యాట్ వల్ల వచ్చిన పొట్ట, కొలెస్ట్రాల్ బాగా ఉంది అందుకే పొట్ట పెరిగింది అనడానికి, లేదా నీరుంది, గ్యాస్ ఉంది అందుకే పొట్ట అలా ఉంది అనేది ఎట్లా డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది? అంటే మనకు పొట్టలో ఫ్యాట్లు మళ్ళీ 2 రకాలు. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే స్కిన్ కింద ఉండే ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ ఆర్గాన్స్ లివరు, కిడ్నీ, పేగులు అవన్నీ చుట్టుపక్కల ఉండే కొలెస్ట్రాల్, దట్ ఈస్ డేంజర్ అనమాట. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఈస్ గుడ్. మీరు అన్నట్టు క్రూడ్ మెథడ్ అనమాట, మనం చూసి చెప్పడం అని అనుకుంటున్నాం కదా, క్లియర్ కట్గా ఇట్లా ఏమి ఉండదు. కానీ పర్సిస్టెంట్గా మనకు స్టమక్ టోటల్గా లెంత్ పెరుగుతుంది. మీరు అన్నట్టు గ్యాస్ అనుకోండి, తిన్న తర్వాతనే ఇమ్మీడియట్గా కడుపు ఉబ్బసం అవ్వడము అట్లా ఉంటుంది. వాటర్ పెరగడం అట్లా ఉండదు. వాటర్ కూడా పేరుకుంది అంటే దట్ ఈస్ లైక్ లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది. ఐ డోంట్ థింక్ సో. ద గ్యాస్ ఓన్లీ అండ్ ద ఒబెసిటీకి అనుకుంటే మాత్రం గ్యాస్ ఆర్ మోర్ ఆఫ్ అసోసియేటెడ్ విత్ ద ఫుడ్. మీరు ఫుడ్ తినగానే కడుపు మొత్తం ఉబ్బసం లాగా అయిపోయి ఫుల్నెస్ అనిపిస్తుంది, దానివల్ల పెరిగినట్టు ఉంటుంది. బట్ యాజ్ సూన్ యాజ్ అదంతా డైజెస్ట్ అవ్వగానే బై ద ఎండ్ ఆఫ్ ద డే అంటే మరి మళ్ళీ డిన్నర్ చేసే ముందుకు యూ విల్ గెట్ రిలీవ్డ్ కదా. బట్ ఒబెసిటీ అట్లా ఉండదు, పర్సిస్టెంట్గా త్రూ అవుట్ డే అలాగే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా మ్యాజిక్ చేస్తుంది అని చెప్తా ఉంటారు కదా డాక్టర్ గారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎట్లా చెప్తాము, నిజంగానే అంత బాగా పనిచేస్తుందా ఒబెసిటీ తగ్గించడానికి, ఉబ్బకాయం తగ్గించడానికి? ఎస్ పనిచేస్తుంది, కానీ అదే గైడ్ లైన్స్ ఉండాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకు సింగిల్ మీల్ పర్ డే అట్లా తీసుకోవడం ఉంటుంది. సో దట్ మనకు బాడీకి ప్రాసెస్ చేయడానికి మనము టైం ఇస్తున్నట్టు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏమీ క్యాలరీస్ బర్న్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ జాబ్,
ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మీరు గట్టిగా చేస్తే కూడా 1000 క్యాలరీస్ ఏమో ఖర్చు పెడుతున్నారు, కానీ మన యువర్ ఈటింగ్ ఆల్మోస్ట్ 2000 క్యాలరీస్ ఆఫ్ ఫుడ్, అంటే ఎక్సెస్ ఫుడ్. ఇంతకుముందు ఉన్నప్పుడు ఓన్లీ ఒక మీలో 2 మీలో పొద్దున రాత్రి ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అలా లేదు, ఆల్మోస్ట్ 3 to 4, 3 అయితే కంపల్సరీ, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, అది కాకుండా ఈవినింగ్ స్నాక్స్, అంటే యు ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ క్యాలరీస్. ఈ క్యాలరీస్ అన్నిటిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనం డౌన్ చేస్తాం, డౌన్ చేసి ఎక్సర్సైజ్, దెన్ ఇట్ విల్ వర్క్ లైక్ ఎనీథింగ్. ఓకే. సో ఇంట్లో ఉండి బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్తాను. నో, ఇట్స్ నాట్ అబౌట్ మెడికేషన్స్ ఎట్లా అన్నాను, కానీ వాళ్ళకు తెలీదు. ఇప్పుడు మీరు కొంతమందికి న్యూట్రిలైన్ అట్లా సమ్ ఏమన్నా ప్రోటీన్ పౌడర్స్ చూసి అవును చేయొచ్చు అని అనిపిస్తుంది కదా, కానీ వాళ్ళు సూటబుల్లో లేదో మనకు తెలియదు. అది స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నా వస్తే కూడా ఏమైందో కూడా వాళ్ళకు తెలియదు. కొంతమందికి అంటే లివర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆన్ సూపర్విజన్ మీరు గట్టిగా అంటే ఇంత 500 to 600 ఛార్జ్ చేస్తుండొచ్చు, ఇంకా కొద్దిగా అనుకోండి 200 300లో కూడా మీరు కన్సల్టేషన్ అయిపోద్ది. ఒక్కసారి కన్సల్ట్ అయ్యి యూ గో త్రూ ఇట్, అంటే మనం ఎక్కడున్నామో తెలుసుకొని దెన్ యూ గో హెడ్ ఈజ్ ద బెస్ట్ ఐడియా. ఇప్పుడు మీరంతా చేసేసారు, మీరు వచ్చారు, లివర్ కిడ్నీ పాడైపోయింది, అది ముందు నుంచి ఉందో తెలియదు, ఇప్పుడు దీనివల్ల అయిందో తెలియదు. సో డెఫినెట్లీ దేర్ షుడ్ బి అన్ అసెస్మెంట్, కంపల్సరీగా హెల్త్ అసెస్మెంట్ చేసుకొని మనం చేసుకోవడం బెస్ట్ ఐడియా. ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇలాంటివి డిఫరెంట్ ఇంజెక్షన్స్ వచ్చాయి, వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. అది డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవాలా, నార్మల్గా మెడికల్ షాప్కి వెళ్ళినా కానీ ఇస్తూ ఉన్నారు కదా? అంటే మనకు ఇక్కడ లేదు, మన ఇండియాలో అయితే అట్లాంటి ప్రొవిజన్ ఏం లేదు, కంపల్సరీగా మీకు ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. యూకే యుఎస్లో మాత్రం ఓవర్ ద కౌంటర్ కూడా దొరుకుతున్నాయి అనుకోండి. వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటారు. ఇఫ్ యూ టేక్ వన్ ఇండివిజువల్, ప్రతి ఒక్కళ్ళకు ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటారు. హీ నోస్ యువర్ హెల్త్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్ మిమ్మల్ని సూపర్ స్పెషాలిటీకి వాళ్ళకి పంపిస్తారు, అక్కడ సార్ట్ అవుట్ చేస్తారు, మళ్ళీ ద ఫ్యామిలీ ఫిజిషియన్ ఫాలో అప్. సో వాళ్ళ హెల్త్ అనేది ఎక్కడ ఉంది ఏంటిదో వాళ్ళకి తెలుసు, దాని ప్రకారంగా దే విల్ టేక్. మన దగ్గర అలా కాదు కదా, అసలు మనం ఏ స్టేట్లో ఉన్నామో అన్నది కూడా తెలీదు. సో అది కంపల్సరీగా అన్ సూపర్విజన్లోనే మనము చేయాల్సి ఉంటుంది. డాక్టర్ నిజంగానే ఇది బరువు తగ్గిస్తుందా? అంటే ఇప్పటి వరకు ఉన్న డేటా వరకు అయితే బాగానే సిగ్నిఫికెంట్ అనే వెయిట్ రిడక్షన్, అంటే టు మై ప్రాక్టీస్ ఓన్లీ, నేను ఇప్పుడు నా చేతిలో ఉన్న పేషెంట్స్ కన్సిడర్ చేసుకుంటే కూడా చాలామంది వెయిట్ తగ్గిన వాళ్ళు. ఎస్, అంతే కదా, రివర్సల్ అయిపోద్ది. అంటే ఆల్మోస్ట్ మనం ఐ హ్యావ్ వన్ ఆఫ్ పేషెంట్ కంప్లీట్ ఇప్పుడు ఈజ్ ఆఫ్ ద మెడికేషన్ బికాస్ ఆఫ్ ద వెయిట్ రిడక్షన్. వన్ పేషెంట్ ఈజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని చెప్పాను కదా, ఈ హ్యాస్ అ సిప్యాప్ మెషిన్. నైట్ పడుకునేటప్పుడు మెషిన్ పెట్టుకొని పడుకోవాల్సిన సిచ్యువేషన్. నౌ హీ ఈజ్ ఆఫ్ ద సిప్యాప్ విత్ బికాస్ ఆఫ్ ద వెయిట్. కానీ మోస్ట్ ఆఫ్ మై కేసెస్ ఆర్ కాంప్లికేషన్, మెడికల్గా అట్లా బీపీ ఉండో, షుగర్ ఉండో, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండో, సివియర్ ఒబిసిటీ వల్ల ఓఏ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు ఈ డయాబెటీస్ వాళ్ళు ఈ ఇంజెక్షన్ తీసుకుంటే పర్టికులర్ డోసు ఇంతకాలం తీసుకున్న తర్వాత అసలు షుగర్ మందులు వాడే అవసరం లేకుండా ఉంటుంది, తగ్గిపోతే స్టిల్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బేస్ లైన్. అంటే మీ బేస్ లైన్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. మీరు అదంతా చేసాము, వి గేవ్ ఎన్ ఎడ్జ్. ఇమాజిన్ ఒక 140 kgs ఉన్న పర్సన్ ఉన్నారు, దే కాంట్ గో టు దేర్ నార్మల్ హైట్ ప్రకారం 70 or 80 రీచ్ అవ్వలేరు కదా. విత్ దట్ ఇంజెక్షన్ ఇట్ విల్ గివ్ అన్ ఎడ్జ్. ఒక 10 kgs 15 kgs తగ్గుద్ది. దాని తర్వాత మీరు సస్టైన్ చేయాలి, యూ హ్యావ్ టు సస్టైన్. మనం సస్టైన్ చేయకుండా దాంతో దట్ విల్ గివ్ అన్ ఎడ్జ్. అంతే, ఆ ఎడ్జ్ తోటి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అచీవ్ దట్ నాన్ డయాబెటిక్ స్టేటస్కి వెళ్ళారనుకోండి, ఆర్ ప్రీ డయాబెటిక్ స్టేటస్కి వెళ్ళారనుకోండి, వేర్ ద మెడికేషన్ అవసరం లేదు, అక్కడ నుంచి మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఒబెసిటీ అనేది తగ్గించుకోవాల్సిందే, ఊబకాయం ఉంటే దాన్ని మనం బరువుని మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సింది, బరువు తగ్గాల్సిందే. ఎందుకంటే రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఏదో మనం ఫిజికల్గా ఇట్లా కాస్మెటిక్గా మనం ఆలోచించకూడదు. సో అది హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి, ఫిజిషియన్ని సంప్రదించాలి. ఏదైనా కానీ మనం డైట్ పాటించాలన్నా ఏదైనా కానీ ఫిజిషియన్ చెప్తేనే మనం అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బెటర్ వే. మీరు ఏదో కాంప్లికేషన్ తెచ్చుకునే బదులు ముందే అసెస్ చేసుకొని, ఇప్పుడున్న దాంట్లో మనం యంగర్ పేషెంట్స్లలో అన్నీ చూస్తున్నాం కాబట్టి, హార్ట్ అటాక్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్కి మన జనరేషన్కి ఒక 10 years ముందు వాట్ ఎవర్ ద కాంప్లికేషన్ దేశా ఇన్ ద ఫ్యామిలీలో ఉన్నది కూడా ఒక 10 years ఎర్లియర్గానే వస్తున్నాయి.
సో బెటర్ ఎర్లీగానే మనము ప్రాపర్ హెల్త్ చెకప్స్ చేసుకొని ఒకసారి కన్సల్ట్ అయ్యి మనం కొంతమంది ఉంటారు దే డూ ద హెల్త్ చెకప్స్ అండ్ దే వోంట్ గో ద డాక్టర్ దే విల్ సీ ద రికార్డ్స్ ఓకే బాగా ఇప్పుడు మీకు చెప్పేది కొలెస్ట్రాల్ ఇప్పుడు ఏజ్ను కేటగరైజ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ రిస్క్ని బట్టి మనం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టార్గెట్ కూడా మారుద్ది అని దే డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్. సో ఒక్కసారి కన్సల్ట్ అయ్యి మనం ఎక్కడున్నామో తెలుసుకొని దాని ప్రకారంగా చేసుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. 2030కి అది ఒబిసిటీ అనేది ఒక పాండమిక్ అవుతుంది ఇట్లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలియదు పాండమిక్ అంటే ఏమవుతుంది ఏంటి అనేది. అంతేనండి, ఇప్పుడు మనము ఇనీషియల్గా మీరు వచ్చారనుకోండి, ఇంతకుముందు ఆల్కహాల్ హిస్టరీ ఉందా, స్మోకింగ్ హిస్టరీ ఉందా, ఇంకేమైనా ఇప్పుడు అలా ఉండదు. కమింగ్ డేస్ మీరు అన్నట్టే డైట్, మీరు ఏం తింటున్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, దట్ విల్ బి ద నెక్స్ట్ కమింగ్ ఎపిడెమిక్ విల్ ద డైట్ ఓన్లీ. మీ ఫుడ్ ఏంటి, దానివల్లనే ఈ ఆల్ ద కాంప్లికేషన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఓన్లీ. డాక్టర్ ఫైనల్గా రైస్ తింటే బరువు పెరుగుతారా? అలా ఏం లేదండి, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లిమిటేషన్. రైస్ అంటే కార్బోహైడ్రేట్స్ పర్ డే మనకు కార్బోహైడ్రేట్స్ ఇంత తీసుకోవాలని మీ వెయిట్ ప్రకారం ఉంది, దానికి మించి తీసుకుంటున్నారు అప్పుడు పెరుగుతారు. దానికి మించి అంతే, నథింగ్ షుడ్ బి ఎక్సెస్ అంతే. మనకు కడుపు నిండేసేసి ఇంకా అయ్యేంత వరకు నువ్వు ఎంత లిమిటేషన్లో తినాలి. మన దాంట్లో వాట్ ఐ సీ ఈజ్ ప్రోటీన్ పోర్షన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ప్రోటీన్ పోర్షన్ తక్కువ ఉండి కార్బోహైడ్రేట్ పోర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చెప్తే ఐసీఎంఆర్ కూడా చెప్పడం జరిగింది, ఒక ప్లేట్ ఎట్లా ఉందంటే మొత్తం రైస్ ఉంది, మొత్తం రైస్ ఉంది, ఎక్కడో ఒక చిన్న చిన్న పచ్చడి లాగా కూరలు ఉన్నాయి. అట్లా కాకుండా టోటల్ మీరు డివైడ్ చేస్తే 3 parts గా డివైడ్ చేస్తే హాఫ్ పోర్షన్ షుడ్ బి ప్రోటీన్ అండ్ 1/3 అదర్ పార్ట్ షుడ్ బి యువర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ద ప్రోటీన్స్ ఉండేటట్టు. ఇట్లా ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇట్లా కాకుండా జనాలకు అర్థమయ్యేలాగా ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? రైస్ ఏం లేదు, దాంట్లో ఒక యూ ఇమాజిన్ దట్ సేమ్ థింగ్ ప్లేట్లో తీసుకుంటే ఒక స్మాల్ టోటల్గా 3 portion అయితే ఒక హాఫ్ పోర్షన్ తీసుకున్నారనుకోండి, హాఫ్ పోర్షన్లో ప్రోటీన్ ఉండాలి. ఐదర్ యువర్ చికెన్ ఆర్ పన్నీరో ఆర్ పీస్ తోటి ఉన్నది, ఇంకొక స్మాల్ పోర్షన్ హాఫ్ పోర్షన్లో మళ్ళీ ఇంకొక స్మాల్ పోర్షన్ ఇది కార్బోహైడ్రేట్స్, అదర్ ఈస్ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకున్నారనుకోండి, దట్ విల్ బి మోర్ హెల్తీ. అండ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొలెస్ట్రాల్ ఇదంతా సపరేట్, న్యూట్రిషన్ ఈ సపరేట్. న్యూట్రిషన్స్ అంటే వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ. సో డెఫినెట్గా మన డ్రై ఫ్రూట్స్, పాలు, ఎగ్ ఇవి కంపల్సరీ. దట్ ఈస్ న్యూట్రిషన్. అది మీ స్కిన్ టర్గర్ ఇదంతా మెయింటైన్ అవ్వడము అదంతా కూడా దాంతోటే. ప్రోటీన్స్ ఇదంతా మళ్ళీ అది సపరేట్ బిల్ట్. మీ న్యూట్రిషన్ మన బాడీ కరెక్ట్గా ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుందా లేదా అనేది న్యూట్రిషన్, అది కంపల్సరీ. ఫ్రూట్స్, వెజిటబుల్స్ వస్తాయి. ఎస్, నట్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, పాలు, ఎగ్, ఫిష్, దీస్ ఆర్ కమ్స్ అండర్ ఈవెన్ ద డ్రై సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అవన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ కమ్స్ అండర్ ద న్యూట్రిషన్ గ్రూప్ కిందకి వస్తాయి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మంచిగా ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి, అంటే డాక్టర్లు ఎలా చెప్తున్నారో అట్లా తీసుకోవాలి. అంతేగాని మరీ నోరు కట్టేసుకుంటాం, క్రేవింగ్స్ ఉన్నా అట్లే ఉంటామంటే రకరకాల అసలు మెంటల్ టెన్షన్ వస్తూ ఉంటుంది. సో ఫాలో అవ్వాలని కోరుకున్నాను డాక్టర్ గారు. ప్రాపర్ గైడ్ లైన్స్ ఉంటాయి, దానికి ప్రాపర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. డాక్టర్ని సంప్రదిస్తే తెలుస్తుంది అసలు మన వెయిట్ ఎలా తగ్గాలి ఏంటి అనేది. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.